రెడీ. జై వాసవి, జై వాసవి, జై వాసవి. All the best to all chess players for Open Chess Tournament State. గేమ్స్ అయితే అలా బయటికి వెళ్ళమని అంటే లోపలికి ఎలా చేయాలి. కింద కూడా వాష్రూమ్స్ కింద కూడా బాత్రూమ్స్ ఉన్నాయి. అదే సెంటర్ సరిగా ఎవరు చెప్పట్లేదు, అదే చూపించి మరి ఎక్స్ట్రా సేవ ఉందా. చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి. పిల్లల్లో ఉన్న మేధాశక్తిని పెంచడానికే చెస్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం అనేది, పిల్లల నైపుణ్యాన్ని వాళ్ళు బయటకు తీసి ఒక చక్కటి ప్లాట్ఫామ్ మీద విజయవాడ నుంచి విజయనగరం వరకు కూడా పిల్లలందరినీ గ్యాదర్ చేసి దాదాపు 3 లక్షల వరకు కూడా వీళ్ళు క్యాష్ ప్రైజ్ కూడా ప్రకటించడం జరిగిందండి. చాలా చక్కటి ప్లాట్ఫాము. అనతి కాలంలోనే వీళ్ళు కృషించి మంచి గేమ్ని వీళ్ళు కండక్ట్ చేయడం అనేది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కాదు, డిస్ట్రిక్ట్గా కూడా చాలా గర్వంగా గమనార్హంగా ఉంది. ఈ సందర్భంలో కందులు సురేష్ గారికి, వాళ్ళ టీం అంతా, జెడ్సీ రజనీ గారు, ఆర్సి సతీష్ గారు, అండ్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ సురేష్ గారు, అండ్ తీగల రాజేష్ గారు, గొడవ శ్రీనివాస్ గారు, అండ్ ఏవిఎస్ విజయ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ V20 తరఫు నుంచి నేను గవర్నర్గా వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతానండి. థ్యాంక్ యూ. జై వాసవి, జై జయ వాసవి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కందులు సురేష్, వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ప్రెసిడెంట్ అండి. స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అనగానే మనకి ఆల్మోస్ట్ మీకు తిరుపతి నుంచి ఇటు ఇచ్చాపురం సోంపేట వరకు వచ్చారండి. 250 మెంబర్స్. చాలా చాలా బాగా జరుగుతుంది. మెయిన్ పిల్లలలో నైపుణ్యత, జ్ఞాపశక్తి, ప్రతిభను ప్రోత్సహించడం, మెయిన్ పిల్లల అభివృద్ధికి క్రీడా స్ఫూర్తి అనేది తోడైతే ఇంకా మరికొంత పిల్లలు కూడా ఎదుగుతారు, అన్ని విధాలా బాగుంటుందని చెప్పి మా వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి క్యాష్ ప్రైజ్ కూడా 1,11,111, అది కాక 81 ప్రైజులు, 33 మెమెంటోలు, ఆల్మోస్ట్ మనం 3 లక్షల రూపాయల పైన మనం వెచ్చించి పిల్లల కోసం, పిల్లల తాలూకా క్రీడా నైపుణ్యం డెవలప్ అవడానికి చేస్తున్నాం. మెయిన్ వాసవి క్లబ్ తరపు నుంచి సర్వీస్ యాక్టివిటీసే కాదు, ఇలా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తామని చెప్పి మనం V201 డిస్ట్రిక్ట్ నుంచి ఆధ్వర్యంలో మన గ్రేటర్ విశాఖ కపుల్స్ నిర్వహిస్తుందండి. దీనికి మా ట్రెజరర్ తీగల రాజేష్ గారు, గొడవ శ్రీనివాస్ గారే కాకుండా మా పాస్ట్ ప్రెసిడెంట్లు, క్లబ్లు, జెడ్సీ, ఆర్సీ గారు అందరూ చేశారు. ముఖ్యంగా ఏవిఎస్ విజయ్ కుమార్ అవేర్నెస్లో లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి చాలా ఎక్కువ కష్టపడి మా క్లబ్కి, మా డిస్ట్రిక్ట్కి చాలా మంచి పేరు తేవడానికి చాలా ప్రయత్నించారండి. అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. నమస్కారం అండి. నేను వాసవి గ్రేటర్ విశాఖ కపుల్స్లో నెంబర్ను, అలా కాకుండా స్టేట్ అసోసియేషన్ కూడా నెంబర్ అండి. నేను ఇందులో నెంబర్ ఈ ఇయర్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇలాగ స్టేట్ టోర్నమెంట్ పెడదాం. ఈ స్టేట్ టోర్నమెంట్ వల్ల మొత్తం తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు డిస్ట్రిక్ట్ అందరూ అన్ని రకాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. దీనివల్ల మెయిన్ యూస్ఫుల్ ఏంటంటే పిల్లలకి కాదు, పెద్దలకి కాదు, ఇది ఒక ప్రాక్టీస్ అండి. రేపు ఉదయం నేషనల్స్, ఇంటర్నేషనల్ ఆడడానికి ఇది ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. దీంట్లో కూడా ఇంచుమించు 50 నెంబర్స్ పైన ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ రావడం జరిగిందండి. కపుల్ ట్రెజరర్ అండి. మేము వాసవి క్లబ్ లో చాలా సేవా కార్యక్రమాలతో పాటు అంటే పేదలకు అన్నదానాలు, బెంచెస్ వేయడం, పూర్ పీపుల్ కి అనాథాశ్రమాలకి ఇవ్వడం, అదే చాలా విధంగా సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నామండి గత 20 సంవత్సరాల నుంచి. ఇంకా ఇది కంటిన్యూ చేస్తాం, అందరూ మా క్లబ్ సహకారాలతో. థ్యాంక్స్. రజని, ప్రస్తుతానికి వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ పాస్ట్ ప్రెసిడెంట్ ని, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్, అండ్ బీసీఐ డిస్ట్రిక్ట్ V201Aలో జెడ్సీనండి. రీజన్ 4 కి జెడ్సీ 1. మొత్తము వాసవి క్లబ్స్ అనంగల్నే, ఆర్యవైశ్యులు అనంగల్నే సేవే ముఖ్య కారణంగా నడుస్తుంది. సేవే కాకుండా మొత్తం అన్నిటిలోనూ ముందున్నాము అని నిరూపించుకోవటానికే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నాము.
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫు నుంచి కానీ క్లబ్ లెవెల్లో అయినా సరే డాక్టర్ సతీష్ అండి. నేను రీజనల్ చైర్పర్సన్ గా చేస్తున్నాను ఈ వాసవి క్లబ్ ఈ డిస్ట్రిక్ట్ 201A మీకు ఇప్పటివరకు చెప్పిన వాటిలో అందరూ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలు వాసవి వాళ్ళకే ఆర్యవైశ్యులకు మాత్రమే చేస్తారు అనుకోకండి. ఇది అందరికీ కమ్యూనిటీ బేస్ అయినా కానీ మేము అందరికీ ప్రోత్సహిస్తామండి. ఈ చెస్ టోర్నమెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఆర్యవైశ్యస్ అని కాదు, ప్రతి ఒక్కరు ఏ కమ్యూనిటీ అయినా సరే మేము సేవలో అందరికీ ముందు ఉంటాం. అలాగే దృష్టి అని ఒక కార్యక్రమం చేస్తాం. అంటే పేద వాళ్ళకి ఎవరికైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి నెల వాళ్ళకి టెస్ట్ చేయించి వాళ్ళకి స్పెటికల్స్ ఇచ్చే బాధ్యత మాదే. అలాగే వాసవి విద్యా విరాళం అని చెప్పి ప్రతి సంవత్సరం ఒక స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ చేయిస్తాం. ఇన్నాళ్ళు స్కాలర్షిప్ లాంటివి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ టు ఆల్ అందరికీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయించి వాళ్ళకి ఉద్యోగం వచ్చేలాగా తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకుంటాం. అది అంటే మా కమ్యూనిటీ అంటే ఒక ఆర్యవైశ్యులకే చేయడం కాదండి. మేము అందరం మొత్తం ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా సరే ఇది ఓపెన్ టు ఆల్ అందరికీ సపోర్ట్ చేయడానికి ఉంచుతాం. ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు మేము ఏదైతే అంటే చిన్న లెవెల్లో అనుకున్నాం కానీ ఒక 250 మంది మొత్తం ఎంటైర్ స్టేట్ నుంచి రావడం అనేది ఒక పెద్ద మూవ్ అండి. అట్ ద సేమ్ టైం ఇంత ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేసి మాకు చెస్ టోర్నమెంట్ తరపున వాళ్ళు కూడా సపోర్టివ్ గా నుంచొని మాకు ఈ గ్యాదరింగ్ చూసి నెక్స్ట్ నేషనల్ లెవెల్ ఈవెంట్ ఇవ్వడానికి కూడా